ఇప్పటికే ఈ దేశంలో చాలా అవినీతి జరుగుతా ఉంది. అలాగే భూదందాలు జరుగుతా ఉన్నాయి. భూములన్నింటిని కూడా దళితుల భూములని, అసైన్ భూములన్నింటిని కూడా లాక్కొని పార్టీ వర్గాల్లో ఉన్నటువంటి అధినేతలంతా కూడా వాళ్ళ పేర్లు రాసుకుంటా ఉన్నారు, బినామీల పేర్లు రాసుకుంటా ఉన్నారు. ఇదే విషయం నేపాల్లో జరిగింది. నేపాల్లో జెడ్ రెవల్యూషన్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కొత్త రెవల్యూషన్ మొదలైంది నేపాల్లో. ఇట్లాంటి పరిస్థితులు ఇండియాకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. మీ దృష్టిలో నిజంగా నేపాల్లో పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇండియాలోకి వచ్చే ఛాన్స్ ఉందా? వస్తే ఎటువంటి పరిస్థితులు ఉండే ఛాన్స్ ఉంది ఇండియాలో? ఒక్క నేపాల్ కాదు, ఒక్క భారతదేశం కాదు. ఒకనాడు అంటే మహాకవి శ్రీశ్రీ ఒకనాడు మాట్లాడిండు, మానవ జాతి చరిత్ర అంతా కూడా పరపీడన పరాయణత్వమే అన్నాడు ఆయన. అంటే ఎక్కడ చూసినా అవినీతి, వారసత్వ రాజకీయాలు, పెట్టుబడిదారుల సంపన్నుల యొక్క ఆధిపత్యము, దోపిడీ, అణిచివేత ఎక్కడైనా కొనసాగుతుంది. ఇది కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు నేపాల్ లోపల కూడా ఏంటంటే అది రాచరికానికి వ్యతిరేకంగా 250 సంవత్సరాలు ఆ ప్రజలు పోరాడినరు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్టు పార్టీ వాళ్ళు పోరాటాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ పార్టీ ఉంది, పోరాడినరు. 2007-8 ప్రాంతంలో పట్ల రాజరికాన్ని కూల్చేసి వాళ్ళొక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చేసినప్పటికీ కూడా ప్రభుత్వాలు తిరిగి అంటే ఈ 18 సంవత్సరాల కాలంలో పట్ల 14 ప్రభుత్వాలు మారినాయి. కానీ ఎప్పుడు ప్రధానమంత్రులు కాంగ్రెస్, కమ్యూనిస్టు, మావోయిస్టులు అవుతారు. కానీ దేశంలో ఉన్న సమస్యలు వాళ్ళు పరిష్కరించడం లేదు. ఇప్పుడు ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడింది అనేది కరెక్టే, కానీ ఎన్నికలు జరుగుతున్నాయి అంటే కానీ తిరిగి వాళ్ళు చేస్తున్నది కూడా ఏంటిది, మళ్ళీ అవినీతి కొనసాగుతుంది కదా. అవినీతి కొనసాగుతుంది. ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే చాలా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ప్రజలకు మాత్రం నిరుద్యోగం అట్లే ఉంది, ఉద్యోగాలు లేవు, అంత అవినీతి కొనసాగుతున్నది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఆ ఉద్యమం బరస్ట్ అయింది అది. కాబట్టి నేపాల్ లాగా కూడా భారతదేశం రాదన్నట్టు రావచ్చు. అంటే భారతదేశం రావాలంటే ఇది పెద్ద దేశం, చాలా 140 కోట్ల జనాభా కదా, అదొక 3 కోట్ల జనాభా. చాలా అంటే ఒక తెలంగాణ అంతా అదే కదా, అది తెలంగాణ లాంటిదే కదా నేపాల్ అంటే. కాబట్టి ఇది భారతదేశం పెద్దది కాబట్టి దానంత ఈజీ కాదు. కానీ ప్రజలు పోరాడతారు కదా, ప్రజలు పోరాడలేదా? ఇక్కడ ఇప్పుడు రైతులు ఉద్యమం చేయలేదా? హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తర్వాత ఆ ప్రజలు ఉద్యమాలు చేశారు. వేరు ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు చేస్తారు. కాబట్టి ఏ రకంగా ఎప్పుడు వస్తుంది అనేది వేరే విషయం. ఏదైనప్పటికీ ఏదైతే ఉందో ప్రజల పోరాటాన్ని మనం ఎవరైనా సపోర్ట్ చేయాలి. దాంట్లో ఏదో కుట్రలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కుట్రలు ఉండొచ్చు, ఉన్నాయని నేను ఏమంటలేను, ఉండొచ్చు. కానీ కుట్రల కంటే ముందు ఏంటంటే ప్రజల యొక్క ఉద్యమం ఉంది, ప్రజల సమస్యలు ఉన్నాయి. ప్రజల సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా పోరాడే రైట్ ఉంది. అది ఆ పోరాటాన్ని అందుకోసం రైట్ ఉంది కాబట్టి దాన్ని మనం సపోర్ట్ చేయాలి. అది కుట్రలు ఏంటంటే ఏంటిది, ఆ ప్రజలను వ్యతిరేకిస్తాం మనం. అది వ్యతిరేకిస్తే ఇప్పుడు ఆఖరికి అన్ని కుట్రలే కనపడతాయి మన కళ్ళకు. మనకు అంటే పచ్చకామల రోగికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టుగా ఎక్కడ ఎవరు ఇప్పుడు నిరుద్యోగులు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో పడ్డ వాళ్ళు ఆందోళన చేస్తారు, లేకపోతే ఇంకోలు చేస్తారు. ఇదంతా ఏంటంటే కుట్రలు అంటారు. రైతులు ధర్నాలు చేస్తే కుట్రలే, విద్యార్థులు ధర్నాలు చేస్తే కుట్రలే, కార్మికులు ధర్నాలు చేస్తే కుట్రలే. ఈ కుట్రల రోగం ఎందుకు మనకు? ముందు సమస్య ఏందో చూడరు, సమస్య చూసి పరిష్కరించుర్రి. ఎవడో కుట్రలు ఉంటాడు, ఒకడో ఇద్దరు నలుగురు ఉంటారు, ఎవడో ఉండని, ఉన్న వాటిని కుట్రలో పట్టుకోను. కానీ ముందు సమస్యను సాల్వ్ చేయాలి కదా. ఇక్కడ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, యువత ఓన్లీ సోషల్ మీడియాను వాడుకుంటారు, సోషల్ మీడియాను వాడుకుని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అంటూ టైం అంతా వేస్ట్ చేసుకుంటారని ఆ యువత పైన చాలా మంది కూడా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అదే యువత జెడ్ రెవల్యూషన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున రెవల్యూషన్ తీసుకొచ్చి పార్లమెంట్ అంటించిన పరిస్థితి, అలాగే ఇక్కడ మాజీ ప్రధానిని కూడా పరిగెత్తిస్తూ కొట్టిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చి ఉంటాయి అసలు ఆ నేపాల్లో? కాదు, ఇప్పుడు సోషల్ మీడియాని వాడుకోవద్దు, సోషల్ మీడియాని వాడొద్దు, పేపర్ చదవద్దు, పుస్తకాలు చదవద్దు, మరి ఏం చేయాలి? ఎవడు ప్రశ్నించొద్దు, నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయి. నీ ఇష్టం ఉన్నట్టు కోట్ల కొద్ది 100 కోట్లు ఉన్నోడు, 1000 కోట్లు ఉన్నోడు వాడే ఎమ్మెల్యే కావాలి, వాడే ఎంపీ కావాలి, వాడే పత్రికలు పెట్టాలి, వాడే మీడియా ఛానల్స్ పెట్టాలి. ఇప్పుడు TV9, ABN ఛానల్స్ ఏంటి, ఇవన్నీ ఈ ఛానల్స్ అన్ని పెట్టి ఇవన్నీ పెట్టుకొని ఏంటంటే ఎవరు అందులో ఏమైనా ప్రజలది ఉంటుందా? నీ ఇష్టం ఉన్న సమాచారం వేసుకుంటావు, వాడు పిత్తినా దగ్గినా ఏం చేసినా వాడిది పెడతావు. కానీ ప్రజల సమస్య ఇప్పుడు యూరియా ఉంది, ఉదాహరణకు యూరియా సమస్య ఎంతమంది మాట్లాడుతుండ్రు తెలంగాణలో పట్ల. ఇప్పుడు వ్యాపారాలు దెబ్బతిన్నాయి, ఆ ప్రజల సమస్యలు ఎంతమంది మాట్లాడుతుండ్రు? ఏం మాట్లాడరు. ఎన్ని ఉన్నప్పటికీ వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళకి సంబంధించిన కొట్లాటలను చూడు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు కేసీఆర్ లేదా కాంగ్రెస్ కు BRS మధ్యనే పొద్దున్న లేత ఆ ఛానల్ ఎవడన్నా చూస్తాడు? ఎవడు చూస్తాడు? TV9, ABN, తర్వాత ఈ రెగ్యులర్ ఛానల్స్ ఏవైతున్నాయో కూడా అంటే ఏముంటలేవు, దరిద్రం ఉంటున్నాయి. కాబట్టి ప్రజలంతా ఏం చూస్తున్నారు? ఇవాళ ప్రజలంతా చూసేది ఏదో యూట్యూబ్ ఛానల్స్ చూస్తారు. ప్రజలంతా ఏం చూస్తున్నారు? ఫేస్బుక్ చూస్తారు వీలైన కాడికి.
అంటే కొన్ని సందర్భాలు అవి కూడా చూసినప్పటికీ ఎక్కువ ప్రజలు వినియోగిస్తారు. ఇందులో కూడా సోషల్ మీడియాలో ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని చెప్పే ఒక అది ఉంది కాబట్టి తప్పనిసరిగా సోషల్ మీడియాని వినియోగించుకుంటారు, తప్పు కాదు. సోషల్ మీడియాలో తప్పులు ఉన్నాయి వేరే విషయం, కొన్ని తప్పులు ఏమంటే దాంట్లో కూడా రకరకాలుగా కూడా ఉందంటే ఒక బూర్జువా కల్చరు, సామ్రాజ్యత కల్చరు రకరకాలు ఉన్నాయి. కాబట్టి అవి ఏమున్నప్పటికీ చెడ్డ ఉన్నది, మంచి ఉంది. కాబట్టి మంచిదాన్ని సోషల్ మీడియాను ఉపయోగించుకొని నేపాల్ లోపల ఈ ఉద్యమం చేయడం ఏదో మంచి విషయం, ఇది తప్పు కాదు అది. థ్యాంక్ యూ సార్. ఇది మాజీ మావోయిస్ట్ జంపన్న గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ. థ్యాంక్ యూ.